నా పేరు సూర్యకుమార్. నల్గొండ జిల్లా నకిరేకల్ అని అక్కడ ఎయిడెడ్ కాలేజీలో ఒక 35 సంవత్సరాలు హిస్టరీ లెక్చరర్‌గా చేశాను. బిఎన్ శాస్త్రి గారు మా గురువు గారు. సార్‌తోటి ఒక 30 సంవత్సరాలు నేను, జితేంద్ర బాబు, శివనాగిరెడ్డి ముగ్గురం కలిసి తిరిగాం. వాళ్ళిద్దరూ శాసనాలు వదిలేసి వేరే వ్యాపకాలకెళ్ళిపోయారు. నేను మాత్రం వీపు గోకుతూ ఉంటది శాసనాలు. మా ఆవిడ ఇక్కడే ఉన్నది. నేను శాసనానికి పోతున్నాను అని అంటే ఏదైనా ఫోటో తీసుకోవడానికి నాకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ తనే తయారు చేస్తుంది. శాసనాల మీద ఇప్పటికి 4 పుస్తకాలు తీశాను. అందులో మొట్టమొదటిది కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు అని 110 శాసనాలు. రెండోది ఆచంద్రార్కం తెలంగాణలో కొత్త శాసనాలు. మూడోది తెలంగాణలో రెడ్డి రాజుల శాసనాలు చరిత్ర. నాలుగోది మొన్ననే వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ 45. ఇప్పటిదాకా మన 2 రాష్ట్రాల్లో సౌత్ ఇండియా ఇన్స్క్రిప్షన్స్ చేయండి అని ఎవరికి అవకాశం రాలే. మా గురువు గారు ఆశీస్సులేమో నాకే వచ్చింది. అది మొన్న డిసెంబర్లో వరంగల్లో రిలీజ్ అయింది. ఇక ఈ కరీంనగర్ అంటే ఇందాక నర్సయ్య గారు చెప్పినట్టు నాకు చాలా ఇష్టం అమ్మా. 2 విషయాలకు ఇష్టం. మొట్టమొదటిది కోటిలింగాల, ఇది జన్మభూమి తెలుగు వాళ్ళకి, అందుకు ఇష్టం. రెండోది కనుమరుగైపోయిన మా ముత్యం ఇక్కడి వాడు. ముత్యాన్ని తలుచుకుంటే ఎమోషన్ అవుతా. చదువుకునే రోజుల నుంచి మంచి ఫ్రెండ్. ఇక్కడ 3-4 సెమినార్లకు వచ్చా. ఈ 2 కారణాలతో కరీంనగర్ వచ్చా. చంద్రశేఖర్ చెప్పి సార్ సెమినార్కి రావాలి అని ఒక నెల క్రితం అడిగాడు. మొన్ననే 70 ఏళ్ళకి వచ్చా. ఈ ప్రయాణాలు చేయడం అంత కష్టం, రాలేనయ్యా అన్న. కానీ మనసు పీకుతుంది. మేమంతా శిలాజాలం అయిపోయినాం, ఫాజిల్స్, ముసలోళ్ళం. ఇవాళ మేము ఏదైనా చేసాము అంటే మీకోసం చేయాలి, అదే మా ఉద్దేశం. రేపు కాగజ్ నగర్లో ఓ ప్రోగ్రామ్ ఉంది, ఫంక్షన్ ఉంది. అది తప్పించుకోలేను, ఎందుకంటే భార్య వైపు ఫంక్షన్ కదా. నేను జీవితాంతం బతుకున్నానంటే ఆ ఫంక్షన్ అటెండ్ కావాలి. సో ఒకేసారి అక్కడికి పోలేను కాబట్టి ఇక్కడ మేము మీతో మాట్లాడి అందరినీ కలిసి ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు వెళ్ళొచ్చు అనుకున్నా. ఇక టాపిక్ ఏం మాట్లాడతారు సార్ అన్న, ఏం రాస్తారు అన్నాడు. నేను రాసిన టాపిక్ ఏంటి అని అంటే, తెలంగాణని పాలించినటువంటి కాకతీయ రాజుల కంటే ముందుండే రాజులు ఇచ్చిన శాసనాలు, దానిలో తెలుగు సాహిత్యం, ఇది టాపిక్. అదే ఎందుకు తీసుకున్నాను అంటే, కాకతీయుల శాసన సాహిత్యం అని పటబ్రహ్మ శాస్త్రి గారు ఇంతలో పుస్తకం రాశారు. కాకతీయుల నాటికి బ్రహ్మాండంగా తెలుగు సాహిత్యం వచ్చేసింది. పాలకుడికి సోమనాథుడు అక్కడికి వచ్చేసాడు, తిక్కన వచ్చాడు, అందరూ వచ్చేసాడు. సో అక్కడ శాసనాల్లో సాహిత్యం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. కానీ అంతకంటే ముందున్నటువంటి రాజులు ఎవరిచ్చారు, ఏమిచ్చారు, ఇది కొద్దిగా క్లిష్టమైనటువంటిది, దేవులాట పెట్టుకోవాల్సినటువంటిది. అసలు సాహిత్యాధారాలు తీసుకుంటే అధ్యక్షుల వారి అనుమతి ఒక 5 నిమిషాల్లో ముగించేస్తారు. సాహిత్యాధారాలు తీసుకుంటే మనకి గాథా సప్తసతి, లీలావై ఇవన్నీ ఉన్నాయి. అందులో తెలుగు పదాలే ఉన్నాయి కానీ తెలుగు శాసనాలు లేవు. మనకి తెలుగు సాహిత్యం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కనిపిస్తుంది అంటే, సాహిత్యపరంగా తీసుకుంటే మనకి మొట్టమొదట శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండి, తర్వాత ఏమన్నా చాళుక్యుల్లో ఉండే ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, ఇక్కడికి ఆపారు. దాని తర్వాత కాకతీయులు. ఇప్పుడు నాకు వచ్చినటువంటివి 5 రాజవంశాలు. వీళ్ళు తెలుగు సాహిత్యాన్ని ఎలా తీసుకున్నారు, అది కూడా నాకు శాసనాల్లోనే కావాలి, సాహిత్యంలో కాదు. సాహిత్యం తీసుకున్నామంటే గాథా సప్తసతి వాటిలో పదాలు ఉన్నాయి కానీ సాహిత్యం అంతగా తెలుగు సాహిత్యం కనిపించట్లేదు. మనకి విష్ణుకుండి పీరియడ్లో మొట్టమొదటిసారిగా జనాశ్రయ చందో విచ్చిత్తి అన్న గ్రంథం ఒకటి వచ్చింది. అది జనాశ్రయుడు 4వ మాధవవర్మ రాశాడు అని కొంతమంది అంటే, కొంతమంది కాదు గురుస్వామి రాశాడు, ఆయన పేరు పెట్టారు. మొత్తానికి ఎవరు రాసినా కానీ అందులో 5వ అధ్యాయంలో తెలుగు ఛందస్సుల గురించి ఉంది. ఇది సాహిత్యం. విష్ణుకుండి తర్వాత మనకి ఇక్కడ రాష్ట్రకూటులు వచ్చారు. వాళ్ళు కన్నడ వాళ్ళ భాష కాబట్టి వాళ్ళది కన్నడమే శాసనాలు వచ్చాయి, వాళ్ళవి తెలుగులో రాలే శాసనాలు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాళుక్యులు.
బాదామి చాళుక్యులు ఇక్కడ రూల్ చేశారు. మా నల్గొండ వాళ్ళ కింద ఉన్నది, మహబూబ్ నగర్ వాళ్ళ కింద ఉంది అలపూర్. వాళ్ళ శాసనాల్లో కూడా తెలుగు కనిపించే తెలుగు శాసనాలు లేవు. ఆ తర్వాత ఎవరయ్యా అంటే ఫస్ట్ మనకు కనిపించేది వేములవాడ చాళుక్యులు. ఇక్కడే మనం వస్తున్నాం, వేములవాడ చాళుక్యులు. ఈ కుర్క్యాల అన్నటువంటి శాసనం, ఈ కుర్క్యాల శాసనంలో మనకి మొట్టమొదటిసారిగా ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ అదే చెప్పడం అవుతుంది. అది సంస్కృతంతో మొదలవుతుంది, లంబాచోడ కన్నడ వచనం ఉన్నది, ఆ తర్వాత 3 కంద పద్యాలు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ పెద్ద కన్నడ వచనంతో ముగిసిపోతుంది. దాన్ని ట్రైలింగ్వల్ అనాలి అక్కర్లేదా అన్నటువంటిది పక్కన పెడితే 3 భాషలు అందులో ఉపయోగించబడ్డాయి. 945, అది నన్నయ్య కంటే ముందుదే. సో మొట్టమొదటిసారిగా జినభవనములను ఎత్తించుటని 3 కంద పద్యాలు. అది నేను పేపర్లో రాశా కాబట్టి ఇప్పుడు మళ్ళీ చదవడం టైం వేస్ట్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, తెలిసిన వాళ్ళు మళ్ళీ వింటే ఆనందించవచ్చు. అసలు మీరు శాసనాలు అంటున్నారు. తెలంగాణలో మొట్టమొదటి శాసనం ఎవరు చదివారు, ఎప్పుడు చదివారు, ఆ శాసనం ఏమిటి? ఇది మొదటి క్వశ్చన్. తెలంగాణలో మొట్టమొదట శాసనాన్ని ఎవరు చదివారు, ఎప్పుడు చదివారు? పరబ్రహ్మ శాస్త్రి గారు 1885లో జేఏ ఫ్లీట్ అన్నటువంటి వాడు హన్మకొండ శాసనం చదివాడు. తెలంగాణలో శాసన పఠనము పరిష్కరణ మొట్టమొదటి అక్కడ జరిగిందని రాశారు. కానీ మా పరిశోధనలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. 1790లో